తెలంగాణ పాఠశాల విద్యారంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఒకే టీచర్ ఉన్న పాఠశాలలు దాదాపు 4,000 ఉంటే ఒకే తరగతి గదిలో 5 తరగతులు బోధించే దుస్థితిలో ఉన్న పాఠశాలలు మరో 3,600 ఉన్నాయి. ఈ వాతావరణంలో సరైన పాఠశాల భవనం ఉండి తరగతికి 4-5 సెక్షన్లతో బడి నిండా 1,200 మంది పిల్లలు రోజు వచ్చి విద్యను అభ్యసిస్తుంటే ఇది ఎట్లా సాధ్యమైనట్టు అనే అనుమానం రాక తప్పదు. అటువంటి స్కూలే సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. సమస్యలు ఎన్ని ఉన్నా ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారంతో వీలైనంత వరకు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నట్టు ఉంది. నాణ్యమైన విద్యా ప్రమాణాల కోసం ఈ స్కూల్ ఏ విధంగా ప్రయత్నిస్తోందో చూద్దామా? హై స్కూల్గా టర్న్ అయింది మాత్రం 1997లో మేడం, 98. నాట్ మోర్ దెన్ 300-350 ఫ్రమ్ 1 to 10th. అప్పుడు ఇది అప్గ్రేడెడ్ హై స్కూల్. లేటర్ ఆన్ ఇట్ టర్న్డ్ యాజ్ హై స్కూల్. ఎట్ ప్రజెంట్ 1,208 మంది విద్యార్థులు ఉన్నారు మేడం. ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ డిఫరెంట్ స్టేజెస్ మేడం. 2015 వరకు వన్స్ ఇట్ బికెమ్ హై స్కూల్ అండ్ గెజెటెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ వాజ్ శాంక్షన్డ్ ఇన్ 2009. 2015లో 500 చేంజ్ అట్లా ఉండింది. తర్వాత 2015లో ఇక్కడికి రామస్వామి అని హెడ్ మాస్టర్ వచ్చారు. ఈ కంప్యూటర్ మీద అవగాహన ఎక్కువ ఉంది. అట్లాగే ఆయన చేసిన కొన్ని చర్యల వల్ల అమాంతం 600-700కి పెరిగింది. కరోనాకు ముందు 800, ఇట్ రీచ్డ్ 800, అరౌండ్ 800. అండ్ డ్యూరింగ్ కరోనా హియర్ ద టీమ్ వర్క్డ్ హియర్ ఇందిరానగర్. కొంచెం కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ మీద బాగా, అంటే జూమ్ క్లాసెస్, గూగుల్ క్లాసెస్ అట్లా రన్ చేసి డిసెమినేషన్ ఇవన్నీ చేయడం వల్ల ప్రజలలో బాగా విశ్వసనీయత వచ్చింది. సో ఆఫ్టర్ కరోనా ఇట్ నెవర్ టర్న్ బ్యాక్. అగైన్ ఇట్ రోజ్ టు 1,000 and above, 1,200. 6th and 7th has 4 classes, 4 sections each. 6thలో 4, 7thలో 4. From 8th onwards we have 5 sections. 8th, 9th, 10th, 5 sections. Total 23 sections running. 31 teachers, regular teachers 31, including myself. నాలుగు సెక్షన్లలో మాకేంటంటే వేరే స్కూల్లో అయితే ఒకటే సెక్షన్ ఉంటుంది. ఒకటే సెక్షన్లో మంచి పిల్లలు ఒక 5-6 ఉంటారు, హార్డ్లీ దొరుకుతారు. మాకు 200 స్ట్రెంత్ కాబట్టి 200లో ఈజీగా ఒక 20 మెంబర్స్ 5th క్లాస్ స్టాండర్డ్ ఉన్న పిల్లలు మాకు ఒక 20-25 దొరుకుతారు. పచ్చిగా మాట్లాడితే పదాలు చదవడం కూడా రాదు, బేసిక్ సబ్స్ట్రాక్షన్స్, బేసిక్ అడిషన్స్ కూడా రావు. అలాంటి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ రాగానే మేము బేస్ లైన్ టెస్ట్ పెడతాం సార్. బేస్ లైన్ టెస్ట్ పెట్టి ఎవరెవరు ఎండ్లో బ్యాక్ ఉన్నది లిస్ట్ అవుట్ చేసి దాని ప్రకారం వాళ్ళను రెడీనెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ 3 hours మీద కాన్సన్ట్రేట్, రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్, ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ చేయడం అంటే అర్థం ఏంటంటే మీరు ఏదో ఒక పెడగాజీ అయితే అడాప్ట్ చేయాలి కదా, అంటే ఏ రకంగా డీల్ చేస్తారు వాళ్ళు? మనకు మెటీరియల్ ఇస్తారు సార్. దాన్ని ఆ మెటీరియల్ సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్ ఇస్తారు. మన స్టేట్ గవర్నమెంట్ చూస్తారు సార్. ఆ మెటీరియల్ ప్రాక్టీస్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మీరు క్లాస్ 68. ఎంతమంది ఉన్నారు? 62 ఉన్నారు కదా. ఇప్పుడు ఈ 62లో మీకు రకరకాల ప్రైమరీస్ నుంచి వచ్చి ఉంటారు కదా. ఈ 62లో ఎంతమందికి చదవడంలో ప్రాబ్లం ఉంది, రాయడంలో ప్రాబ్లం ఉంది, బేసిక్ అడిషన్స్, బేసిక్ సబ్ట్రాక్షన్లో ప్రాబ్లం ఉంది అనేది సుమారు ఎంతమంది? స్టార్టింగ్ దాదాపు 70% రాదు సార్ బేసిక్స్. చూసారా, 70%. అక్కడ అనండి మీరు రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్ ప్లస్ మైనస్. ఇప్పుడు రీడింగ్ ఎంతమంది రీడింగ్ ఎంతమందికి కష్టమైంది 62లో? ఒక 10 members చేయగలరు.
అంటే ఇచ్చిన సమ్ని చదవగలిగింది సార్, అర్థం చేసుకోగలిగింది. రీడింగ్ అనేది 10 మంది చేయగలరు, అంతే సార్. అంటే 10 మంది చేయగలరు, మిగతా 52 మంది చేయలేకపోయారు. చేయలేకపోయింది సార్. ఎగ్జాక్ట్లీ. రైటింగ్ రైటింగ్ అయితే ఇంకా ప్రాబ్లం సార్. ఇంకా ప్రాబ్లం, ఇంతమంది చేయగలరు. తర్వాత అయితే ఒక 5-6 మెంబర్సే ఉండే సార్. 6 వేసుకుందాము అంటే సుమారు 50 మంది ఎక్కువ ఉంటాయి. ఇక వేరే సార్ కొంచెం అడిషన్స్ అయితే ఒక 10 నుంచి 15 మెంబర్స్ చేసిరు సార్. ఇక వేరే వాళ్ళు అయితే అసలు చేయలేకపోయింది సార్. మ్యాథ్స్ నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు సార్. ఇక సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అయితే చాలా ప్రాబ్లం ఉంది సార్. తర్వాత ఒక 1 month 2 monthsలో సార్ నేను దాదాపు 60-70% మొత్తం ఇవే బేసిక్స్ చెప్పినా సార్. అంటే మీరు అందులో ఇంగ్లీష్ టీచర్ హెల్ప్, మ్యాథమెటిక్స్ అంటే మీద అనుకోండి మీరే అంటే అట్లా కోఆర్డినేట్ చేస్తారండి? చేసిన సార్. ఇంగ్లీష్ మేడంకి కొంచెం అవి వర్డ్స్ చదవడం, రీడింగ్ చేయడము చెప్పేయండి మేడం అని వాళ్ళు మేడం. ఎంత టైం తీసుకున్నారు ఇట్లా? సార్ నాకు 2 months పట్టింది సార్. 1 month చెప్పారా? 2 months చెప్పారు. నేను 2 months చెప్పిన సార్ నా మ్యాథ్స్కి. అంటే ఇప్పుడు ఈ స్పెల్లింగ్స్ ఉంటాయి కదా సార్, స్పెల్లింగ్స్ మళ్ళా ప్లేస్ వాల్యూస్ ఇవన్నీ వాళ్ళకి నేర్పించడానికి చాలా టైం పట్టింది సార్. మరి 2 months మెయిన్ కరికులం కూడా పక్కన పెట్టేసిందా? లేదు సార్, మెయిన్ నేను దాదాపు 2-3 periods వెళ్ళేదాన్ని సార్. నాకు లీజర్ ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. పైన వాళ్ళకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళు నేనే తీసుకుంటా అని నేను ఈవినింగ్ దాదాపు పీరియడ్ నా ఫస్ట్ పీరియడ్ వెళ్ళేదాన్ని సార్. ఖాళీ ఉన్నప్పుడు ఆ పిల్లలతో నా సెక్షన్ కాదమ్మా, నేను ఏమంటున్నానంటే సుమారుగా దగ్గర 50 మంది లిమిటెడ్ కావాల్సి వచ్చింది కదా. సో 50 మంది పెద్ద నెంబర్ కదా. నాకు ఫ్రాంక్ చెప్పండి మీరు, ఇప్పుడు ఈ 50 మంది అంటే పెద్ద నెంబర్, అది మెజార్టీ. ఈ 50 మందికి ఫస్ట్ 2 months మొత్తం ఆపేసి, సిలబస్ అంతా ఆపేసి ఈ లిమిటెడ్ మీద పడడానికి కరెక్ట్ మెథడాలజీయా, లేకపోతే మిగతా 10 మంది సఫర్ అవుతుంది కదా? ఏది మంచిది, ఏది రికమెండ్ చేస్తారు మీరు? అంటే నేను దీన్నే రికమెండ్ చేస్తాను. లిమిటెడ్ చేస్తా కానీ ఎగ్జామ్స్ అవన్నీ మళ్ళీ సిలబస్ లో ఇవ్వాలి కదా సార్. అందుకని టెక్స్ట్ బుక్ కూడా ఫాలో అవ్వాల్సి వచ్చింది. అంటే 2 months లో మరి నేను ఎక్కువ సిలబస్ తీసుకోలేదు సార్. తక్కువ సిలబస్ తీసుకున్నా, ఎక్కువ దీని మీద ఫోకస్ చేసిన అదే ఉంటుంది. మళ్ళీ ఇంటికి హోంవర్క్ ఎక్కువ ఇచ్చిన సార్ నేను. అంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడానికి ముందు టేబుల్స్ మీద బాగా ట్రై చేసిన సార్. మార్నింగ్ లేవడం, వాళ్ళకి అవసరమైతే ఫోన్ కూడా ఎక్కాలి, టేబుల్స్ నేర్చుకోవడం. తర్వాత అడిషన్ టేబుల్స్ అని 1 + 0 = 1 అట్లా ప్రాక్టీస్ చేసిన సార్. 2 + 0 = 2 ఇట్లాంటి అడిషన్ టేబుల్స్ కానీ, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉన్నాయనుకోండి సార్, 1 - 1 0 అట్లా టేబుల్స్ లాగా వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ చేయించిన సార్. అట్లా 6th 7th కూడా నేను చూసింది ఏంటంటే ఈ సిలబస్ మీద పడిపోయి ఇది నెగ్లెక్ట్ చేయడం మూలాన ఇప్పుడు ఏమవుతుందంటే హై స్కూల్లో నుంచి, సార్ ప్రైమరీ స్కూల్ నుంచి అయితే 90% 80% ఇల్లిటరేట్స్ వస్తున్నారు. బట్ ఈవెన్ హై స్కూల్ నుంచి కూడా మీరు ప్రొడ్యూసింగ్ ఇల్లిటరేట్స్. Definitely, sir. Definitely. Without invitation, we can say they are illiterate. అంటే ఒక 20, మై గట్ ఫీలింగ్ 20 to 25% అలాంటి పిల్లలు వస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే బేసిక్ మెమరీస్ లేకుండా, బేసిక్ ఇంగ్లీష్ రైటింగ్ లేక వస్తున్నారు కదా సార్. ఫ్రాంక్ గా చెప్పాలంటే 100% రిజల్ట్ అనేది నథింగ్ సార్. చదవడమే రాదు, 100% రిజల్ట్ ఎట్లా వస్తుంది? Coming to academic observation assessment, we have MLL sheets. Earlier we call it as MLL sheet, minimum learning level. So some standard, according to their academic standards, so we prepared MLL sheets from 6th to 8th. So 9th we haven't prepared, but 6th to 8th we prepared for that, for every class, every subject also. So we have to check after completion of the syllabus, we have to we check it whether they are in what level, A or B or C, because it is an assessment, not an exam. So we have to focus, the teacher, the subject teacher has to focus at what level and what activities they needed. So they plan.
మీరు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ రెమెడీ ఎట్లా చేస్తున్నారు? First 1 month I focus on the previous knowledge of the student and in a general way. So activity based, I believe in that. So 1 month is enough, sir. I can say confidently. Yes. But not academics. I am not sure about that. Generally they can do. I can assure you. Yes. But for that, day-wise action plan is needed. మన దగ్గరలో ఒక బడి ఉంటే దాన్ని సక్రమంగా నడిపించడం మన అందరి బాధ్యత. అందుకే చాలా బడులకు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా ఉండి అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు ఇంగ్లీష్ నేర్పడంలో ఇందిరానగర్ సిద్దిపేట స్కూల్కి సహకరిస్తున్నారు. థర్స్డే అండ్ ఫ్రైడే ఆన్లైన్, సాటర్డే ఆఫ్లైన్. వాళ్ళు ప్రొఫెసర్స్ ఒక 2-3 కార్లలో వస్తారు సార్ ఇక్కడికి వచ్చి పిల్లలకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్రెంచ్ అండ్ స్పానిష్. CSR కంపెనీస్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. 10 కంపెనీస్ బేసికల్లీ. బ్యాక్ కవర్ ఎంత ఖర్చు పెట్టుంటారు సుమారు? ఈ ఫామ్ తర్వాత అభయ, తర్వాత బాల వికాస్. ప్రధానంగా ఇక్కడ ఈ స్కూల్లో మూలం వాడడానికి ప్రధాన కారణం రామస్వామి సార్. అంటే ఇది వరకు గతంలో 8 సంవత్సరాల క్రితం నుండి పనిచేసిన రామస్వామి సార్, అతను ఇంత టీమ్ స్పిరిట్ తోటి అందరిని కూడా ఒక దగ్గర వేసి, అంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించడానికి డోనర్సు, అన్ని రకాల డోనర్స్ను ఆకర్షించి పిల్లలకి ఈ విధంగా పేద విద్యార్థులకు చేస్తున్నాం కాబట్టి చాలామంది ఆకర్షితులై ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. సో ఆల్ సెక్షన్స్ కూడా మంచి ప్రతిభ కలిగిన పిల్లలను ఒక సెక్షన్ చేసి వాళ్ళకి IIT క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుండి ఒక 2 years నుండి సమ్మర్లో కూడా IIT స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. పిల్లల్ని ఎప్పుడైతే ఈ విధంగా చేశామో వాళ్ళ లోపల ఏ టాలెంట్ టెస్ట్ నిర్వహించినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించినా మన పిల్లలు ముందుకు వస్తున్నారు. IIITకి లాస్ట్ ఇయర్ 34 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. తర్వాత పాలిసెట్ డిప్లొమాకు మాకు 1000 లోపు ఒక 6 ర్యాంక్స్ వచ్చాయి ఈ ఇయర్. అంటే ఎప్పుడు కూడా డిప్లొమా ఈ ఇందిరానగర్ పాఠశాల నుండి ఒక 40 మంది పిల్లలు డిప్లొమాలో జాయిన్ కావడం జరుగుతుంది. తర్వాత ఇంకా గురుకుల పాఠశాలకు, తర్వాత కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ దానికి ఒక 2 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. సొసైటీకి ఏం నమ్మకం కలిగిందంటే మా పిల్లలు ఇందిరానగర్ పాఠశాలకు వెళ్ళినట్లయితే ఈ 10వ తరగతి వరకు కాకుండా భవిష్యత్తు కూడా నిర్ణయం జరుగుతుంది ఇక్కడ అనే ఒక నమ్మకాన్ని మేము కల్పించగలిగినాం. దానికి ప్రధానంగా తల్లిదండ్రుల ప్రోత్సాహము, సొసైటీ ప్రోత్సాహము, అందరి టీచర్ల సమిష్టి కృషి, HM గారు సమిష్టి కృషి. టీచర్స్ పిల్లలు కానీ, ఎంప్లాయీస్ పిల్లలు కానీ ఈ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు చేర్చారా, ముందు నుంచి ఉన్నారా? లేదు సార్, అంటే ఇది జరిగి డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి తరుణంలో అందరూ, ఎందుకంటే చూసారు రెగ్యులర్ గా చూసారు మంచి జరుగుతుంది. ఎవరైనా వాళ్ళు దీంట్లో మమేకమైపోయారు. అంటే ఇక్కడ ఎందుకంటే ఒకటిసారి ఇప్పుడు వాళ్ళ పిల్లలను పంపించడం అనేది మామూలుగా సో ఇక్కడ ఏంటంటే మీరు ఫెసిలిటీస్ ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ నమ్మకం కలిగి అప్పుడు చేస్తున్నారు. మేము గత ఇప్పుడు 8 years నుంచి కూడా ఈ స్కూల్ నుంచి బయట బోర్డు పెట్టుకొని తిరిగే పరిస్థితి మాకు లేదు. మీ పిల్లలు మా దాంట్లో చేర్చుకునే పరిస్థితి మాకు రాలేదు. అంటే ఇంతవరకు కూడా చాలా మంది పోతారు కదా గవర్నమెంట్ స్కూల్లో, అందరూ కూడా పెట్టి తిరుగుతూ ఉంటారు సార్. This school works 24/7, 365 days. All the days. No closing of gate. Every day is open.